ఇంట్లో అందరూ అలా భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో జ్యోతి అయితే అక్కడికి వెళ్ళి తన చైర్‌లో కూర్చొని భోజనం అయితే వడ్డించుకుంటూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ అలా వడ్డించుకుంటూ ఉంటుంది. అది చూసి హైమ అయితే "ఏంటి జ్యోతి ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా భోజనం ముందు కరెక్ట్‌గా చెయ్యి" అని చెప్పి అంటుంది. దాంతో జ్యోతి అయితే "సరే అత్తయ్య" అని చెప్పి అంటుంది. ఇక జ్యోతిని చూసి అక్కడ ఉన్న జీవన అయితే ఏంటో అమ్మ హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చిందండి. ఏదోలా ప్రవర్తిస్తుంది. అసలు హాస్పిటల్‌లో ఎవరు ఏం చెప్పారో ఏంటో అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే డాక్టర్ చెప్పింది, అలాగే హాస్పిటల్‌లో జరిగింది, తనకి పెద్దాయన ఫోన్ చేసింది, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ అలా భోజనం వడ్డించుకుంటుంది. ఇక అన్నం తర్వాత చారు, పప్పు, కూర అన్నీ కలిపేసి అలా తింటూ అలా కలుపుతూ ఉంటుంది. కలుపుతూ ఆలోచిస్తూ ఉంటే అది చూసి హైమ అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతి మాత్రం ఆ డాక్టర్ చెప్పింది ఇవన్నింటిని పరిశీలిస్తే నా నా దగ్గర ఉన్న జీవన అయితే మాత్రం నా కూతురు కాదు అని జ్యోతి అనుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న హైమ అయితే ఏంటి జ్యోతి ఏం చేస్తున్నావో నువ్వు ఒకసారి చూస్తున్నావా? ఎందుకు అలా చేస్తున్నావు? ఏంటి ఆ అన్నం అలా కలిపావు? నువ్వు ఏదో మైకంలో ఉన్నావు. ఆ మైకంలో నుండి బయటపడి ముందు నువ్వు భోజనం చేయి జ్యోతి అని చెప్పి అంటుంది. అది చూసి జీవన కూడా నా గురించేనేమో అని చెప్పి అనుకుంటూ తడబడుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా అలా భోజనం చేస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ మామయ్య గారు కూడా ఏమమ్మా జ్యోతి ఏమైనా విషయం చెప్పాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో జ్యోతి అయితే ఏం లేదు మామయ్య అనేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.